తిరుపతిలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు వజ్ర కిరీట అలంకరణతో దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఉత్సవ నిర్వాహక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. రవివర్మ. ఎస్ చందు, దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవం ఈ నెల 6వ తేదీన ప్రారంభమైంది. 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు దాదాపు 8 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది. రోజుకొక వేషధారంతో భక్తులందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకొని మొక్కులైతే చెల్లించుకుంటున్నారు. అలాగే రోజుకు దాదాపు చాటింపు ఈ నెల 6వ తేదీన చాటింపుతో ప్రారంభమైనటువంటి గంగ జాతర ఉత్సవ వైభవం బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, అలాగే దొర వేషము, మాతంగి వేషము, సున్నప్పు కొండల వేషము, చివరగా గంగ జాతర విశ్వరూప దర్శనంతో బ్రహ్మోత్సవం ఈ జాతర ఉత్సవాలు అయితే ముగిస్తుందని చెప్పి ముగిస్తుంది. ముఖ్యంగా రేపు మార్నింగ్ ఉదయం విశ్వరూప దర్శనంతో ఈ జాతర వైభవం ముగిస్తుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తుల్ని ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం అయితే కల్పిస్తున్నారు. అలాగే అదే కాకుండా భక్తులకు సర్వదర్శనం, బాలయ్య వీఐపీ దర్శనం ఇలాంటి 2-3 రకాల దర్శనాలు అయితే ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు అయితే చేపట్టారు పోలీసులు. అటు టీటీడీ, ఇటు మున్సిపాలిటీ ముగ్గురు సంయుక్తంగా ఈ చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఈ చారిత్రాత్మక ఆలయంగా పేరుందన్నటువంటి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం దాదాపు పాలేగాళ్ళ పాలనలో, చిత్తూరు పాలేగాళ్ళ పాలనలో దాదాపు తిరుపతి నగరంలో ఉన్నటువంటి యువతులను అంటే వేధింపులకు గురి చేస్తూ ఒక కవింపు చర్యలు చేయడమే కాకుండా వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ అనేక ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు పాలేగాళ్ళు. వాళ్ళ బారి నుండి రక్షించాలని చెప్పేసి సాక్షాత్తు ఆదిపరాశక్తిగా భావిస్తున్నటువంటి గంగమ్మ అవతరించింది. ఈ దాదాపు అవిలాల గ్రామంలో పుట్టినటువంటి గంగమ్మ తల్లి రోజుకొక వేషధారంతో పాలేగాన్ని అంతమొందించేదానికి రోజుకొక వేషధారంతో తిరుగుతూ పాలేగాన్ని చివరకు దొర వేషం ద్వారా పాలేగాన్ని గుర్తించి అతను అంతమొందించడం జరుగుతుంది. ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి వైభవం ఉన్నటువంటి గంగ జాతర ఇది. ఈ జాతర దక్షిణాది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి గంగ జాతర ఉత్సవం వైభవం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ భక్తులు అంటే అశేషంగా పాల్గొంటుంటారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకునేదానికి సున్నప్ప చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అంటే వయసుతో తారతమ్య భేదం లేకుండా అంటే అది తారతమ్య భేదం లేకుండా అయితే ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అదే కాకుండా మాతంగి వేషంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటే పురుషుడు మహిళ స్త్రీ వేషధారిని అమ్మవారిని దర్శించుకుంటే సకల రుగ్మతులు తొలగి కుటుంబం సంఖ్యము సిద్ధిస్తుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరూ అంటే మొక్కు తీర్చుకున్న వాళ్ళందరూ కూడా పురుషులు స్త్రీ వేషం ధరించి, ఇప్పుడు మనం చూడొచ్చు, పురుషులు స్త్రీ వేషం ధరించి అమ్మవారిని దర్శించుకోవడం అనేది తిరుపతి గంగ జాతరలో అత్యంత విశిష్టతమైనది. ఇలాగే ఈ జాతర ఉత్సవ వైభవం జరుగుతూ ఉంది. అయితే రేపు ఉదయం విశ్వరూప దర్శనం మార్నింగ్ ఉదయం పొడి స్తంభానికి విశ్వరూప అలంకరణ చేపట్టి చెంప నరకడంతో విశ్వరూప దర్శనంతో ఈ జాతర ఉత్సవ వైభవం ముగిస్తుంది. అయితే ఈ భక్తులు అశేష సంఖ్యలో పాల్గొంటున్న భక్తుల యొక్క తాకిడిని గుర్తించి పోలీస్ అధికారులు భద్రతాపరమైన ఏర్పాట్లు అయితే పూర్తిగా చేపట్టారు. ముఖ్యంగా దాదాపు 400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారు. అలాగే సీసీ కెమెరాలు దాదాపు 40 సీసీ కెమెరాలను ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ చర్యలు అయితే చేపట్టారు. ఇలాంటి చారిత్రాత్మక ఆలయ వైభవాన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టి సజావుగా జరుగుతూ ఉంది. అదే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ ఏడాది పరిశీలిస్తే ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. గత ఏడాది ఇలాంటి క్యూ లైన్లు అంతా ఏమి ఏర్పాటు చేయలేదు. ఇదివరలో ఉన్న విధంగా కాకుండా ఈసారి భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అదే కాకుండా మొక్కులు చెల్లించుకునేదానికి అలాగే పొంగళ్ళు పెట్టుకునేదానికి సపరేట్గా కారిడార్లు అయితే ఏర్పాటు చేశారు. వాటి దేవస్థానం ఈ ఆలయ ప్రాంగణంలో సూచించిన ప్రాంతంలోనే మొక్కులు చెల్లించాలి, అలాగే పొంగళ్ళు పెట్టాలని చెప్పేసి ఆలయ అధికారులు నిర్దేశించారు. ఆ మేరకు భక్తులందరూ కూడా ఆలయం అధికారులు సూచించిన ప్రాంతంలోనే వాళ్ళు మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. రేపు ఉదయం రాత్రికి ఈ భక్తుల రద్దీ ఇంకా మరింత తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని అమ్మవారి జాతరలో పాల్గొని మొక్కులు అయితే చెల్లించుకున్నారు. ఉదయం చూస్తే
కమిషనర్, మున్సిపల్ కమిషనరు, అలాగే ఎమ్మెల్యే, అలాగే మాజీ మంత్రి రోజా, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులైతే చెల్లించుకుంటున్నారు. ఇలాంటి విశిష్టమైన ఆలయంలో బ్రహ్మోత్సవాలు, ఈ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వైభవాన్ని మరింత విజయవంతం చేసేందుకైతే కృషి చేస్తున్నారు. ఆ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలైతే చేపట్టారు. రేపు ఉదయం సర్వదర్శనం, విశ్వరూప దర్శనంతో ఈ వైభవం ముగిస్తుందని చెప్పేసి తెలుస్తుంది. చంద్ర రవివర్మ, అంటే చెప్తున్నారు మీరు 500 సంవత్సరాల నుంచి జాతర చేస్తూ వస్తున్నారని. రీసెంట్గా మనం పుష్ప మూవీలో కూడా దీనికి సంబంధించి చూసాం. అక్కడ చాలామంది కూడా ఆడవాళ్ళ వేషధారణలో వస్తున్నారు. దాని ప్రాముఖ్యత ఏంటి, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏమంటున్నారు, వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారు? ఎస్ చందు, అలాగే చేద్దాం. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మాతంగి వేషం, అంటే అన్ని వేషాల అన్నిటికి కూడా మాతంగి వేషము అత్యంత ప్రధానమైనది, అత్యంత విశిష్టతమైనది. ముఖ్యంగా భక్తులు పాల్గొనే భక్తులందరూ కూడా మాతంగి వేషంలో, అంటే పురుషుడు స్త్రీ వేషం ధరించి అమ్మవారిని దర్శించుకుంటే సకల సుభిక్షం సిద్ధిస్తుందని ప్రగాఢ సంకల్పం. అలాగే స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని సమాజంలో చాటుతూ స్త్రీ యొక్క గొప్పతనాన్ని మరింత చాటేందుకు ఒక విశిష్టత కూడినటువంటి వేషధారణ అని చెప్పేసి ఇక్కడ ఆలయ అధికారులు అయితే పేర్కొంటున్నారు. అదే ఈ జాతర వైభవాన్ని మరింత చాటేలా పుష్ప 2 సినిమాలో సైతం వేషధారణ ఔన్నత్యాన్ని చాటుతూ పుష్ప 2 సినిమాలో సైతం దీన్ని పాల్గొన్నారు. అలాగే ఇలాంటి విధానం వల్ల జాతర యొక్క విశిష్టత మరింత పెంపొందించే అవకాశం ఉందని చెప్పేసి భక్తులు కూడా విశ్వసిస్తున్నారు. ఆ మేరకు ఇవాళ మనం చూస్తున్నాం, అంటే ఈ క్యూ లైన్లో పాల్గొనే భక్తులు, అలాగే మహిళల రూపంలో ఆ వేషధారణ ధరించినటువంటి భక్తులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ముఖ్యంగా గ్రామదేవతకు సాధారణంగా గ్రామాల్లో గ్రామదేవత ఉత్సవాలు అంటే 1 రోజు లేదా 2 రోజులు జరుగుతుంది. అలాంటిది కాకుండా తిరుపతి గంగ జాతర అనేది తిరుపతి గ్రామదేవత ఉత్సవం. ఈ ఉత్సవంలో దాదాపు 8 రోజుల పాటు ఈ ఉత్సవ వైభవం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా ఈ విశిష్టత అయితే సాగుతుందని చెప్పేసి చారిత్రాత్మక ఆధారాలతో కూడినటువంటి ఘట్టాలు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే భక్తులు కూడా పేర్కొంటున్నారు. సార్, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి జాతర ఎట్లా జరుగుతుంది, ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మా తిరుపతి జాతర ఇప్పుడు ఉత్సవం చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడు వచ్చారు, ఏంటి? ఇక్కడ మహిళలు, పురుషులు, స్త్రీలు వేషం వేస్తారు, దానికి ఏంటి ప్రాధాన్యత? బాగా జరుగుతుంది సార్. భిన్న దర్శనం అవుతుంది. గంటల్లో మేము వచ్చే గంట అయింది. ప్రధానంగా స్త్రీల యొక్క వేషధారణతో, పురుషులు స్త్రీల వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అలాంటి కోరికలు సిద్ధిస్తాయని చెప్పేసి, అలాగే వారి యొక్క కుటుంబం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకము, విశ్వాసము. గత అనాదిగా అలాంటి ఆచార సాంప్రదాయ వ్యవహారాలు నేటికి కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం చూడవచ్చు, భక్తులందరూ కూడా ఇలాంటి వేషధారణలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. అదే కాకుండా పుష్ప 2 సినిమాలో ఇలాంటి వేషధారణతో కూడినటువంటి ఒక పురుషుడు స్త్రీ వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం అంటే అతనికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగుతాయి అనేది ఈ ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆ పుష్ప 2 సినిమాలో చాటి చెప్పారు. దానికి అనుగుణంగానే అక్కడ ఇలాంటి విధానాలు అయితే కొనసాగుతూ వచ్చే ఆచార వ్యవహారాలన్నీ కూడా సాగుతున్నాయి. నేటికి కూడా ఇలాంటి జాతర ఉత్సవ వైభవం అయితే కొనసాగుతూ ఉంది. చందు. రైట్ రవివర్మ.